హలో ఆల్ గాయ్స్, ఈరోజు మనం ఆర్పిఎఫ్కి సంబంధించి లేదంటే మీకు రైల్వేస్లో ఎన్టీపీసీకి కూడా మనకి జిఎస్ నుంచి 40 మార్క్స్ అయితే ఉన్నాయి వెయిటేజ్. అంటే 40 మార్క్స్కి సిబిటీ అంటే సిబిటీ 2 వచ్చేసి మనకి 50 మార్క్స్ ఉంది కాబట్టి మనకి ఎన్టీపీసీకి కూడా యూజ్ అవుతుంది. మనం ఈరోజు జాగ్రఫీ నుంచి ఒక టాపిక్ అయితే చేద్దాము. 1 డే హిస్టరీ, 1 డే జాగ్రఫీ అండ్ 1 డే పాలిటీ, ఇలా ప్రతి సబ్జెక్ట్ని కూడా కవర్ చేసుకుని అప్పుడు మళ్ళీ మనం హిస్టరీలోకి వెళ్దాం. ఓకేనా? ఇప్పుడు మనం జాగ్రఫీ నేను ఏ బుక్ సోర్స్ చేసుకొని మీకు చెప్తున్నానంటే ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్. ఇది మనకి ఏడివి రమణరాజు ఆథర్ అనమాట. ఈ బుక్ కూడా చాలా బాగుంటుందండి. ఈ బుక్ని సోర్స్ చేసుకొని మీకైతే జాగ్రఫీ అయితే చెప్తాను నేను. ఓకేనా? ఫస్ట్గా మనం ఫస్ట్ లెసన్ చూద్దాము. విశ్వము, సౌర వ్యవస్థ, భూమి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మనకి ఈ లెసన్లో ఉన్నాయి. మనం ఈ లెసన్ మనం కవర్ చేసుకుందాము. కొంచెం పెద్ద లెసనే, మీకు ఓకే అనిపిస్తే 1 డేలోనే అంటే 1 టైంలోనే మీరు చదవగలను అంటే ఒకసారి చూడండి. ఇదిగోండి, విశ్వం, సౌర వ్యవస్థ అండ్ భూమి అనమాట. యూనివర్స్, ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్. ఈ లెసన్ మీరు ఈరోజు ఒక టాస్క్గా చదవండి. మీకు ఎవ్రీడే ఒక టాపిక్ ఇస్తాను కదా. మార్నింగ్ ఈ టాపిక్ అనేది నేను మీకు చెప్తున్నాను, ఈవినింగ్ ఈ టాపిక్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంపార్టెంట్స్ ఏమున్నాయో వాటన్నిటిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బుక్లో మనకి ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మనకి ఒక 80 నుంచి 70 వరకు కూడా క్వశ్చన్స్, ఏదైతే లెసన్ ఉంటుందో ఆ లెసన్ బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మనం వాటిని కూడా సాల్వ్ చేద్దాము. మనకి కొంచెం వీడియో అనేది లెంతీ అయినా సరే మీకు ఎవ్రీడే ఒక టాపిక్ కవర్ చేసేలాగా నేనైతే చూస్తున్నాను. మీకు ఎలా ఓకే అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇందులో మనకి అన్నీ కవర్ అయిపోతాయి. మనకి సోలార్ సిస్టమ్ అండ్ అది మన గ్రహాలు ఎన్ని ఉన్నాయి వాటి వివరణ ప్రతిదీ కూడా ఇందులో మనకి కవర్ అవుతుందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. ఓకేనా? కాబట్టి ఈ ఫస్ట్ చాప్టర్ని మనం టుడే కంప్లీట్ చేసేసుకుందాము. అండ్ చూడండి, ప్రాక్టీస్ బిట్స్ అనమాట. ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి లెసన్ అయిపోగానే ఇక్కడ మనకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఒక 1 వర్డ్ క్వశ్చన్స్ లాగా ఇలా మనకి ముఖ్యమైన అంశాలు అని చెప్పేసి ఇదే లెసన్లో కూడా ఉంటుంది. అండ్ ఇది అయిపోయిన వెంటనే అండ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం సాల్వ్ చేద్దాము. మీరు నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చారనుకోండి, నేను మీకు ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అలానే ఒక లైక్ చేశారనుకోండి, నాకు సపోర్టివ్గా అనిపిస్తుంది. చూసారా, మనకి ఒక లెసన్లో 88 బిట్స్ అయితే ఉన్నాయి, ప్రాక్టీస్ బిట్స్. ఇవి చేసినా సరే మనకి కొంచెం గ్రిప్ అనేది వస్తుందన్నమాట ఈ లెసన్ పైన. ఈ లెసన్ మొత్తాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకొని ఈ బిట్స్ చేసుకున్నాం అనుకోండి, ప్రాక్టీస్ బిట్స్ అనేవి, ఈ లెసన్ అనేది మ్యాక్సిమం ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. ఇలా మనం చదువుకుందాము. ఓకేనా? మీకు టాస్క్ గుర్తుంది కదండి, జాగ్రఫీలోని ఫస్ట్ లెసన్ అనమాట, విశ్వము, సౌర వ్యవస్థ, భూమి. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. అందరికీ బాగా రీడ్ చేయండి. ఈవినింగ్ మళ్ళీ నేను వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.